నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. వీడియో చూశారు కదా? ఛీ, వాళ్ళు పిల్లలా పిశాచులా? సిగ్గు లేదు పిల్లల్ని పెంచడం, అదేనా? ఆ పెంపకాన్ని ఏమనాలి? అంత దరిద్ర భావజాలంతో ఎలా పెంచుతున్నారు? వందే మాత్రం పాడరు, భారత్ మాతాకి జై చెప్పరు. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారి మీద ఎలాంటి గౌరవం లేదు. ఈరోజు పాకిస్తాన్ అనే ఒక ముక్క విడిపోయిందంటే ఆయన పాత్ర కూడా ఉంది. మీకంటూ ఒక దేశాన్ని ఇచ్చాడు, అయినా కూడా ఆయన మీద మీకు విలువ లేదు. వీళ్ళకి స్వతంత్ర భారతం అంటే విలువ లేదు, స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళంటే విలువ లేదు, మత పిచ్చి మాత్రమే ఉంటుంది అనేది మరొక్కసారి ఈ వీడియోతో బయటపడింది. బరేలీలో ఈద్ పండుగ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం పైకి ముస్లిం పిల్లలెక్కి ఆ విగ్రహం నోటిలో ముక్కులో వేళ్ళు పెడుతూ టోపీ పెట్టి ఎర్ర చొక్కా వాడైతే ఏకంగా గాంధీ మొహంపై ఏం పెట్టి రుద్దుతుండో నీ మాటల్లో చెప్పలేను, మీరే ఆ వీడియోలో చూడండి. పాపం, గాంధీ వారిని భారతదేశంలో జీవించడానికి అనుమతించారు, కానీ వారు గాంధీ గారిని ఈ రకంగా సత్కరిస్తున్నారు. మత ప్రాతిపదికన దేశం ముక్కలైతే ముస్లింలు ఈ దేశంలో కూడా ఉండొచ్చు అని అడిగి మాట్లాడిన వాళ్ళలో ఆయన ఒకడు. ఈరోజు ఆయనకి ఇస్తున్న గౌరవం అది. వీళ్ళు ఇలా పార్కులోని విగ్రహంతోనూ వీళ్ళు ఇలా ప్రవర్తిస్తే నిర్మానుష ప్రదేశంలో వీళ్ళకి ఎవరైనా దొరికితే పిల్లలని కాకుండా పిశాచల్లాగా ఎలా ప్రవర్తిస్తారో ఒకసారి ఊహించండి. మదర్సాలో విషపూరితమైన తీవ్రవాద భావజాలాన్ని వారి మెదల్లోకి ఎక్కిస్తున్నారా? ఆ పిల్లల్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. లేకపోతే గాంధీజీని చూడగానే సెల్యూట్ చేయాలి, ఆయనకు నమస్కారం చేయాలి. మన పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎవరైతే పిల్లలు గాంధీజీ చిత్రపటంతో గాంధీజీ విగ్రహం దగ్గర అసభ్యకరంగా ప్రవర్తిస్తారో వాళ్ళంతా కూడా మెదళ్లలో విషపూరిత భావజాలాన్ని నెక్కించుకున్న వాళ్ళే. అందుకే ఆ విషపూరిత భావజాలం వారు మన దేశానికి సంబంధించి దేనిని గౌరవించకుండా చేస్తోంది. గాంధీని అగౌరవపరిచిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతుంది. తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. పోలీస్ చర్య తీసుకోవాలి వీళ్ళ మీద, దేశం మీద, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళ మీద. ఎవరైనా అపహాస్యం చేసే విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు పడతాయి అని చూయించాలి. ఇక కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకు చేసిన ఈ దుశ్చర్యని ఖండిస్తుందా లేదా, దీని మీద మాట్లాడుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. నేనైతే దీన్ని వ్యతిరేకిస్తున్నాను. వీళ్ళకు కఠిన చర్యలు, కఠిన శిక్షలు పడాలి అని కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.